అన్ని బాగున్నప్పుడు అవసరమైన వాళ్ళు కూడా చిన్నవాళ్ళుగా కనిపిస్తారు. కష్టకాలంలోనే మనుషుల విలువ తెలుస్తుందంటారు. ఓ పార్టీలో ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది. పరువు కాపాడుకోవడానికి మొదటిసారిగా సొంత పనులు మానుకొని పని చేయాల్సి రావడం చూసి పార్టీ వాళ్లే షాక్ అవుతున్నారట. ఒకప్పుడు వెయిటింగ్ లో పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు రమ్మని బతిమాలుకునే రోజులు చూసి కథలు కథలుగా చెప్పుకుంటున్నారట. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ చిచ్చు చల్లారడం లేదట. ఎమ్మెల్సీ బైపోల్లో అన్ని తానై వ్యవహరిస్తోన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిస్థితి గమనించి ఓ అడుగు వెనక్కేసి ముందు ఉప ఎన్నిక గట్టెక్కాలని పార్టీ చీఫ్ కేసీఆర్ ని కలిశారట. సార్, గ్రౌండ్ అంతా మనకే ఉంది, కాకపోతే లీడర్లంతా తననే టార్గెట్ చేస్తున్నారని పెద్దసారు చెవిలో వేశారట. బైపోల్ ప్రచార బాధ్యతల్ని కేటీఆర్ కు అప్పగిస్తే మిగతాదంతా తాను చూసుకుంటానని చెప్పారట. ఐడియా ఏదో బావుందని కేటీఆర్ ను ఫామ్ హౌస్ కు పిలిపించారట కేసీఆర్. ఈ టైంలో ఎమ్మెల్సీ గెలుపు ముఖ్యమని కేటీఆర్ కు అన్ని విధాలా నచ్చజెప్పి యుఎస్ టూర్ వాయిదా వేసుకోవాలని చెప్పారట. కేసీఆర్ చెప్పడంతో తన పర్యటన పోస్ట్పోన్ చేసుకుని బైపోల్ ప్రచారంలో తిరుగుతున్నారట కేటీఆర్. నల్లగొండ, ఖమ్మం జిల్లాల లీడర్లతో ఫోన్లో మాట్లాడి ఏదో రకంగా నచ్చజెప్పిన కేటీఆర్ వరంగల్ లీడర్లను మాత్రం ఏకాభిప్రాయానికి తీసుకురాలేకపోతున్నారట. టికెట్ ఆశించి భంగపడ్డా కూడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ అమెరికా టూర్లో ఉన్నారు. ఇక పల్లా అంటేనే మండిపడే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొదటి నుంచి ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ రవీందర్ రావు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కూడా యాంటీ బ్యాచేనట. ఇక లాభం లేదనుకుని ఎమ్మెల్సీ పోచంపల్లిని కేటీఆర్ హైదరాబాద్ కు పిలిపించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఫలితాలతో పోలిస్తే ఎమ్మెల్సీతో వచ్చేది లేదు, పోయేది లేదు, ఎందుకు బ్లేమ్ అవుతారని సర్ది చెప్పారట. పోచంపల్లితో పాటు టికెట్ ఆశించిన మరో నేత వాసుదేవరెడ్డి కూడా కేటీఆర్ ను కలిశారట. ఒక్కో లీడర్ తో మాట్లాడుతున్న కేటీఆర్ ప్లీజ్ అన్నా ఈ ఒక్కసారి నా మొహం చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. దీంతో నిన్నటిదాకా ఊహు అన్న లీడర్లే ఇప్పుడు ఊ అంటున్నారట. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే అనుమానాలే ఎక్కువున్నాయట. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే పల్లా కూడా గేమ్ చేంజ్ చేశారట. లీడర్లంతా తనకు నెగిటివ్ గా ఉన్నారని గమనించి అభ్యర్థి రాకేష్ రెడ్డితో ఎలాంటి సంబంధం లేదంటున్నారట. కేసీఆర్ పిలిస్తేనే రాకేష్ రెడ్డి పార్టీలోకి వచ్చారని, కేసీఆరే స్వయంగా ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని చెప్తున్నారట పల్లా. ఇక్కడితో ఊరుకోకుండా ముందు పార్టీ గెలవాలి, వ్యక్తులు కాదని సైకలాజికల్ పాఠాలు చెబుతున్నారట ఎమ్మెల్యే పల్లా.